సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. కల్వరి దారవై ప్రేమ కలలకే అంకితమై సుగంధ సౌరభమై పారెనా నీతి దారలే నన్ను నింపెనా నా స్వామి. కల్వరి దారవై ప్రేమ కలలకే అంకితమై సుగంధ సౌరభమై పారెనా నీతి దారలే నన్ను నింపెనా నా స్వామి. కల్వరి దారవై ప్రేమ కలలకే అంకితమై సుగంధ సౌరభమై పారెనా నీతి దారలే నన్ను నింపెనా నా స్వామి. కల్వరి దారవై కురిసిన మంచువై విరసిన హిమ బిందులై నిర్మల కాంతిలో లేత గడ్డివై కురిసిన మంచువై విరసిన హిమ బిందులై నిర్మల కాంతిలో లేత గడ్డివై నీ మహిమ కలలలో మహిమ భంగిమలై నీ మహిమ కలలలో మహిమ భంగిమలై చెక్కిన నీ ప్రేమ ఇది ఏనా నీ కల్వరి ప్రేమ ఇది ఏనా నీ కల్వరి ప్రేమ. కల్వరి దారవై ప్రేమ కలలకే అంకితమై సుగంధ సౌరభమై పారెనా నీతి దారలే నన్ను నింపెనా నా స్వామి. కల్వరి దారవై పాప పంకిలములో పరిశుద్ధ రూపమై పాప విమోచకుడా పాపరహితుడవై పాప పంకిలములో పరిశుద్ధ రూపమై
పాప విమోచకుడా పాపరహితుడవై నీ రుధిరధారలలోని నీతి స్వరూపమా నీ రుధిరధారలలోని నీతి స్వరూపమా నిండిన నీ ప్రేమ ఇది ఏనాని కల్వరి ప్రేమ ఇది ఏనాని కల్వరి ప్రేమ కల్వరి దారవై ప్రేమ కలలకే అంకితమై సుగంధ సౌరభమై పారెనాని నీతి దారలే నింపెనా నా స్వామి కల్వరి దారవై అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మనం ఒక వచనం ధ్యానిస్తున్నాం. దాంట్లో నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి రమ్మని అతనితో చెప్పాను. ఆ విషయాన్ని ధ్యానిస్తున్నాం. చర్చ అనేది ఆది కాలం నుంచి కూడా చర్చ అనేది యుగాల్లో దాచిపెట్టబడి ఉంది. దేవుడు మొట్టమొదట మానవుని ఏర్పాటు చేయబడక మునుపు, జగత్ పునాది వేయబడక మునుపు ఆయన తన ప్రేమ చేత మనల్ని ప్రేమించాడు ప్రభు. అది ఎఫెసీ పత్రిక కూడా అధ్యాయంలో రాయబడి ఉంది. ఇంకా ముందుకి మనం ధ్యానించినట్టయితే కనుక భూమి మీద ఆయన స్టోన్ వేయబడక మునిపే శూన్యంలో స్టోన్ వేయబడక భూమి స్టోన్ వేయబడక మునిపే ఆయన మానవుని జ్ఞాపకం చేసుకొని సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు అనమాట. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో తన ప్రియకుమారుడైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాడు అనే విషయం చూపించబడుతూ ఉంది. చూసినట్లయితే వాక్యభాగాల్లో ఏంటి సంఘం అనేది ఆదాము దగ్గర నుంచి కూడా సంఘం అనేది యుగాల్లో దాచిపెట్టబడి ఉన్నదనే సంగతి ఆదిమకాల పెద్దలు కూడా తెలియకుండా లేదు. ప్రార్థన కానీ, హల్లెలూయా అని పదాలు పుట్టడం కానీ, దేవునికి స్తుతి గీతాలు కానీ ఆ 7 పెద్దల్లో యూదా పత్రికలు రాయబడిన రీతిగా 7 పెద్దల్లో ఆ స్థానాలు ఏర్పరచుకున్నాయి. ఆయన చెప్తూ వచ్చాను కదా, ఎంత చెప్పినా ఏం చెప్పలేదన్నమాట లెక్క. తర్వాతకు వచ్చేప్పటికి నోహ గురించి ఎన్నో మెసేజెస్ అయిపోయినాయి. అబ్రహాం గురించి మాట్లాడుతూ అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పేరు పెట్టబడ్డాడంటే ఆయన విశ్వాసానికి గుర్తు. విశ్వాసమే కడుగుజాడలో నడిచాడు. విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాలు నమ్మాడు. విశ్వాసంతో కనాను యాత్రకి ప్రయాణమయ్యాడు. విశ్వాసంతో అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. ఇది చెప్పాను, 4 చెప్పాను. విశ్వాసం అనేది, నిరీక్షణ అనేది దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నాయి. అది 1 పేతురు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆఖరి భాగంలో ఉంది. విశ్వాసము, నిరీక్షణ అనేవి దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అని అర్థం. తర్వాత తన సొంత దేశం కల్దీల దేశం అంటే బబులోను అనమాట. ఆ దేశం అది విగ్రహ సంబంధమైన దేశం. మనం చదివాం కదా ఎన్నోసార్లు. ఏంటి ఎలాగ అది కూలిపోయి పర్షియన్స్ స్వాధీనపరుచుకున్నారు. ఇలా దేశాలు స్వాధీనపరుచుకున్నాక పర్షియన్స్ తర్వాత గ్రీక్స్ స్వాధీనపరుచుకున్నారు. ఇలాగ రాజ్యాలు ఏలే తెలుసు. తర్వాత రోమన్స్ స్వాధీనపరుచుకున్నారు. తర్వాత ప్రభు వచ్చాడు. ఆయన ఆఖరి శతాబ్దంలో ఆయన యుగాల్లో ఆదిమ కాలం దగ్గర నుంచి ప్రభు వచ్చే వరకు ఎన్ని శతాబ్దాలు గడిచి నేను లెక్క పెట్టుకోలేదు. కానీ నేనేమి ఎక్కడ బైబిల్లో రిఫరెన్స్ బైబిల్ చదవలేదు. కానీ ఎన్నో యుగాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మనం 7,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు దాటిపోయి 7,000 సంవత్సరాల్లో నడుస్తున్నాం అని అనుకుంటున్నాం మొన్న. కానీ నాకు అది కూడా కరెక్ట్గా తెలియదు. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక అబ్రహాం గురించి మనం మాట్లాడుకుంటూ ఏంటంటే విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు. అతనిలో మార్పు చెందడానికి కారణం దేవుని మహిమ ఎలా ప్రత్యక్షపరచబడిందో, సంఘం అనేది
క్రీస్తు మహిమలో రూపాంతరపరచబడుతుంది. క్రీస్తు నీతిలో, పరిశుద్ధతలో, కృపలో, తర్వాత ఆయన గుణగణాలలో సంఘం రూపాంతరపరచబడటం అనేది ఆయన మహిమ యొక్క స్థానాలకి ఈ రూపాంతర అనుభవాన్ని అందిస్తుంది. అది మహిమలైన స్థానాలు. ఆయన రూపాంతర కొండ మీద ఆయనకు ప్రార్థన అనుభవాల్లో ఆ మహిమలైన స్థానాలు ప్రత్యక్షపరచబడ్డాయి. రూపాంతర అనుభవంలో, ప్రార్థన అనుభవాల్లో రూపాంతర అనుభవం అనేది ప్రార్థన అనుభవాల్లో ప్రత్యక్షపరచబడుతుంది. నేను చెప్పే రూపాంతర అనుభవం ఏంటంటే క్రీస్తు యొక్క గుణగణాల్లో, క్రీస్తు యేసు యొక్క వర్చస్సులో, క్రీస్తు యేసు యొక్క సుగుణాలలో, లేదా ఆయన యొక్క మాటల్లో, క్రీస్తు యేసు యొక్క ఆయన యొక్క జ్ఞానంలో, ఆయన ఇచ్చిన జ్ఞానాత్మలో ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దాంట్లో ఆత్మ రూపాంతరపరచబడటం అంటే ఆత్మ మార్పు చెందడం. అవి మన హృదయంలో ఉంటే, అవి మన హృదయంలో క్రీస్తు మహిమ ప్రత్యక్షపరిచినప్పుడు అవి రూపాంతరపరచబడతాయి, అంటే మార్పు చెందుతాయి. క్రీస్తులో అవి ఏకాత్మలో నిలబడతాయి. ఏకాత్మలో నిలబడినప్పుడు దేవుని ఆత్మలో మనకు కొంత పాలు తెచ్చేసాడు. అదేంటో ఆత్మ గ్రహించుకోగలుగుతుంది, లేదా గ్రహించుకోలేదు. దేవుని వాక్యం చెప్పడం అనేది అంత ఈజీగా కాదు చెప్పేసేయడానికి, ఏది పడితే అది చెప్పడానికి. ఒక దానిలో ఆత్మ స్థిరంగా ప్రభువునందు విశ్వాసంతో కొనసాగుతూనే ఆత్మ క్రీస్తు మహిమ యొక్క కణాలని హృదయంలో నింపుతుంది. ఒక్కొక్క కణజాలాన్ని, ఒక్కొక్క కణజాలం కూడా అవి క్రీస్తు మహిమను ప్రత్యక్షపరిచేవి, క్రీస్తు రక్తంలో ఏకమయ్యేవి. క్రీస్తు రక్తం ఎప్పుడు అంతరంలో ఉంటుందంటే ఒక వ్యక్తి క్రీస్తు యొక్క స్థానాల్లో నిలబడినప్పుడు అవి అంతర్యం నూతనాత్మను పొందుకుంటుంది. క్రీస్తు రక్తంలో ఏకమేకులది పరిశుద్ధ స్థానంలో నిలబడుతుంది. ఆత్మ పరిశుద్ధ స్థానంలో నిలబెడుతుంది, అంతర్యాన్ని నిలబెడుతుంది. అప్పుడు మహిమ కణాలు ఆత్మకి నింపడినప్పుడు మహిమా స్వరూప ప్రత్యక్షత ఆత్మకు లభిస్తుంది. మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో మహిమా ప్రత్యక్షత లభించడానికి అది సామాన్యమైన విషయం కాదు. ఎంతోమంది రాసిని చదువుతున్నాం, కానీ మహిమ యొక్క ప్రత్యక్షతల్లో ముందు ఆ హృదయం క్రీస్తు యొక్క రక్తంలో ఏకం కావాలండి. ఈ లోకంలో పాపంలో, అపవిత్రతలో, అంధకార కార్యాల్లో, చీకటి కార్యాల్లో ఆ వ్యక్తి ప్రత్యేకపరచబడాలి, లేకపోతే సహజపరచబడాలి. తర్వాత దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఆయన అబ్రహామును చూసినప్పుడు అబ్రహాంకి ఏం కనబడిందంటే ఆ మహిమాయుక్తమైన ఆ యొక్క ప్రభువు కనబడినప్పుడు ఈ లోకంలో ఇక ఏది అవసరం లేదనుకున్నాడండి. ఈ లోకంలో ఏది అవసరం లేదనుకున్నాడు. ఆ జాతులు కానీ, అవన్నీ కానీ, ఆ సంపద కానీ ఏది అవసరం లేదనుకున్నాడు. తనకు అవసరం లేక, ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని, సర్వసృష్టిని అన్నీ సృష్టించినటువంటి ప్రభు. ఆయనలో అన్నీ దాచిపెట్టబడి ఉన్నాయి. ఆయన పర్వతాలు ఆయనవి, కొండలు ఆయనవి, సముద్రాలు ఆయనవి, లోకంలో ధనమంతా ఆయనదే, లోకంలో సృష్టి అంతా ఆయనదే. అలా కలునుగాక అని పలిగినప్పుడు ఆ ప్రభు భూలోకము తేజోమయమైంది. హృదయ అంతరంగంలో పరిశుద్ధ రక్తదారుల హృదయంలో ఉంటున్నప్పుడు ఆ గోళమని నీ హృదయంలో ఆ రక్తం తాకినప్పుడు నీ హృదయం ప్రభు మహిమ యొక్క గోళంలో ఆత్మ నిలబడి ఉంటూ నువ్వు చూస్తావు, లేదా చూడలేవు. మహిమ యొక్క గోళం అనేది ఈ భూలోకంలో తిరుగులాడుతుందనే సంగతి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధుల్లో ఆ స్థానాలు బయటపెట్టడానికి, పరిశుద్ధుల్లో ఆ స్థానాలు ఎక్విప్ చేయడానికి ఆ మహిమ కలిగినటువంటి గోణం, పరిశుద్ధుడు నివాసం ఉన్న గోణంలో ఆయన ఈ లోకంలో మానవ స్వరూపిగా పుట్టడంలో అర్థంలోనే, దానిలోనే అది దాచిపెట్టబడి ఉంది. ప్రభువుని చూచినప్పుడు ఎంతోమంది ఒక స్త్రీ అంగిని తాకినప్పుడు ఆయన మహిమ ఆమెలకు దిగి వచ్చినట్లుగా నా మహిమను వస్త్రాన్ని ఎవరు తాకారు అంటాడు ప్రభు. ఆయన బోధిస్తుంటున్నప్పుడు ఆయనలో ఒక విధమైనటువంటి ప్రకాశం చూడగలిగారు ఎంతోమంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో జీవం, ఆ మాటల్లో బలం, ఆ మాటల్లో శక్తి. బైబిల్ గ్రంథం శక్తితో, బలంతో, మహిమతో, రక్తపు దారులతో కట్టబడి ఉన్న బైబిల్ గ్రంథం నీ ఆత్మ విడిదిపడాలంటే క్రీస్తు రక్తంలో పాలిభాగస్తుడు కావాల్సిమా? నీ జీవిత కాలంలో ప్రభువుని కలిగిన అనుభవంలోనికి నీ ఆత్మ నడవాల్సిమా? ఆ విధంగా నడవకపోతే దేవుని దగ్గర నుంచి ఏవి కూడా నీ ఆత్మకి ఇవ్వబడవనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్య భాగాలను చూసినట్లయితే కనుక ఆయన ఆ మహిమ స్వరూపం చూచినప్పుడు అబ్రహామా అని పిలిచిన పిలుపు ప్రభువు దేవుని గ్రంథంలో ఆయన పిలిచిన పిలుపులో నిరీక్షణ ఎటువంటిదో, క్రీస్తు యేసు యొక్క వినియోగపరిచిన బలాస్యమును బట్టి మనం ఆయన విశ్వాసం ఉంచడం అనేది ఆ నిరీక్షణ ఎటువంటిదో, ఆయన మిమ్మల్ని పిలుపులోని నిరీక్షణ ఎటువంటిదో
క్రీస్తు యేసు యొక్క బలాస్యమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తాను అపరిమితమైన మహత్యం ఎట్టిదో అన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల మధ్యలో ఉందంతా కూడా. ఆ పిలుపులో ఎన్నో కోటి స్వరముల యొక్క కాంతి ఉందండి, మహిమ ఉందండి దానిలో స్వరం. ఆ పిలుపు గురించి ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, తర్వాత హెబ్రీ పత్రిక, తర్వాత పేతురు రాసిన ఒకటో పేతురు రాసిన పత్రికలో, ఇలాగా పత్రికలన్నింటిలో ఆ పిలుపు అన్నాడండి. అన్ని కంటదవచ్చు, కానీ ఇప్పుడు ఈ సమయాన్ని సేవ్ చేయడం కోసం ఆ పిలుపులన్నీ దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయండి. ఎప్పుడు విన్నాడండి ఆ పిలుపు? దమస్క మార్గంలో ఆ మహిమలో ప్రకాశించిన ఆ స్వరంలో ఆ పిలుపు విన్నాడండి ఆయన. ఆ పిలుపులు ఎన్నో రకాలైన పిలుపులు విన్నాడు. అచేతనుడైపోయాడండి. ఆ ప్రభు ఇట్టివాడా అనుకున్నాడండి. సంగమా, ప్రభు ఇట్టివాడో ఇంకా గ్రహించకుండా ఉన్నావా? ఇంకా గ్రహించకుండా ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు అని, ఆ పిలుపులో మాధుర్యం ఉందని, ఆ పిలుపులో కృప ఉందని, ఆ పిలుపులో పరిశుద్ధత ఉందని, ఆ పిలుపులో నీతి ఉందని, పిలుపులో పరలోక సంబంధమైన పిలుపని ఎన్నో పదాలతో దాచబడి ఆ పిలుపు అపోస్తలుడైన పౌలు విన్నప్పుడు గ్రంథంలో లిఖించాడండి. అన్ని చోట్ల, అన్ని పత్రికల్లో 1, 2, 3, 5, 6, 7, 8 ఎన్ని రాశాడో నాకు తెలియదు, కానీ నాకు కట్టదు వచ్చినాయి చెప్తున్నాను. అన్ని పిలుపులు రాశాడు. ఆ పిలుపు ఒకటి ఉండేది. అచేతనుడైపోయాడు. పాప హృదయంలో, చీకటి హృదయంలో ఆ కాంతి వదనం ముద్రించబడింది. అలాగే అబ్రహాంకి ఆ అన్ని జనుల మధ్య నివసిస్తున్నప్పుడు ఎప్పుడైతే ప్రభు యొక్క పిలుపుని అందుకున్నాడో ఆ మహిమయుక్తమైన కాంతి వదనం తన హృదయంలో నిండిపోయిందండి. ఆయన ఏంటో అర్థమైపోయింది. రక్షణ కనుక లేకపోతే హృదయంలో ఏమీ అర్థం అవ్వవు. ఎప్పుడైతే రక్షణ స్థానం హృదయంలో ముద్రితమవుతుందో అన్నీ అర్థమవుతాయండి. బైబిల్ గ్రంథంలో ఆయన పిలుపులో నిరీక్షణ అర్థమవుద్ది, ఆ పిలుపులో ప్రేమ అర్థమవుద్ది, ఆ పిలుపులో కృప అర్థమవుద్ది, ఆ పిలుపులో పరిశుద్ధత అర్థమవుద్ది. ఇలాగ ఎన్ని పిలుపులు ఉన్నాయో అన్ని ఆ గుణగణాల్లో నుంచి ఆ పిలుపులు ప్రత్యేకించబడినవండి. ఏ గుణగణాలు అయితే ప్రభువు నీకు అనుగ్రహించాడో కల్వరి శిలువలో, అవే గుణగణాలు మోషేకి బండ సందులో నుంచి వచ్చిన తర్వాత మోషేకి బయలుపరిచాడండి. ఆ గుణగణాలు కొత్త నిబంధనలో కొలస్సీ పత్రికలో ఎలా చూపించాడో ప్రభు ఆయన, అవే గుణగణాలు బైబిల్ గ్రంథంలో పలుచోట్ల రాయబడ్డాయండి. ఆ గుణగణాలే ఆత్మఫలించే ఫలం అన్నమాట అర్థం. ఆత్మఫలించే ఫలం ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము అన్నీ కూడా దేవుల్లో దాచిపెట్టబడి ఉన్నాయండి. ఈ ఫలం ఆత్మలో ఫలించాలంటే ఈ గుణగణాలని ఒక వ్యక్తి స్వాధీనపరచుకోవాలి. లేకపోతే స్వాధీనపరచుకోకపోతే ఏ కుసాన కూడా దేవుని బిడ్డని చెప్పుకోవడానికి యోగ్యత లేదనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య గ్రంథంలో చూసినట్లయితే ఆ పిలుపు ఇటు చూసిన ఆ పిలుపులో ఆ మహిమాయుక్తమైన కణాకనబడుతున్నాయండి. ఆయనకి ప్రభు నన్ను పిలిచాడు అనే మాట. దేవుడు మన పట్ల ఏదైనా చేస్తే దాన్ని చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తామని, దాచుకోకుండా చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తాం. అలాగే ఆ పిలుపులో ఆ కోణాలు ఆత్మ చూసినప్పుడు పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు, నూతన నిబంధనలో కాబోతున్న క్రీస్తు యోహాను సువార్తలో రాస్తాడు, అబ్రహాము ఆ దినం చూతునని నిరీక్షించాడు అని రాస్తాడు. దాంట్లో 10వ అధ్యాయంలోనూ 11వ అధ్యాయంలోనూ ఆఖరిలో ఉంది. అబ్రహాము ఆ దినాన్ని చూతునని నిరీక్షించాడు. అబ్రహాం యొక్క జీవిత విధానం నూతన నిబంధనలో రోమీయులకు రాసిన పత్రికలో అనేక చోట్ల రాయబడి ఉన్నాయండి. నీతి అనే మాట పదానికి, పరిశుద్ధత అనే మాట పదానికి వాటికి ఏకత్వం ఉందండి. ప్రేమ అనే పదం వీటన్నిటినీ తన కొంగుతో, అంటే తన వస్త్రపు చెంగుతో ఈ గుణగణాలన్నీ కప్పుతుందండి, భద్రం చేస్తుంది. ప్రేమ అనేటువంటి ఆ యొక్క కణం లేకపోతే మనలో ఇవన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోతాయి బయటికి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అన్నమాట అర్థం. ఒక సంఖ్యలు తెగిపోతే మొత్తం అన్నీ విడిపోతాయి. నీతి అనే దానికి ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో పదాలు చెప్పాను, ఎన్నో మాటలు చెప్పాను. వాక్యాలు వింటే అర్థం అవుద్ది. నీతి అనే దానికి అర్థం కల్వరి నీతి. ఆయన రక్తంలో ప్రవహించిన కల్వరి నీతి అని చెప్పాను. కృపలో ప్రవహించిన కల్వరి నీతి అని చెప్పాను. మహిమలో ప్రకాశించిన కల్వరి నీతి అని చెప్పాను. సత్యములో ప్రకాశించిన కల్వరి నీతి అని చెప్పాను. ఎన్ని చిన్న పదాలైనా సరే వీటికి ఎన్నో భావార్థాలతో, ఎన్నో లింక్స్తో ఉన్నటువంటి పదజాలాల్లో నీ ఆత్మ యొక్క మెసేజ్ అంతా కూడా దాంట్లో దాచిపెట్టబడి ఉంది. అది ఆ నీతి లేకపోతే హృదయంలో ఆ లింక్ ఊడిపోద్దండి. ఆ లింకులో దేవుని ఆత్మ కనెక్ట్ చేయబడే సత్యాలు ఆత్మలో ఉండవు.
ఈ లింక్లో దేవుని ఆత్మ అంతర్యాన్ని కనెక్ట్ చేస్తుంది. అంతర్యంలో ఈ ఆత్మ కనెక్ట్ చేయకపోతే, పరిశుద్ధాత్మ కనెక్ట్ చేయకపోతే, ఈ లింక్లో ఒకటి పోతే మొత్తం అన్ని వెళ్ళిపోతాయండి. ఆత్మఫలంలో ఒకటి లేకపోతే అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకోసం నీతి సత్యాలు చాలా ప్రధానమైనవి, కృపా సత్యాలు ప్రధానమైనవి, కృపామహిమ ప్రధానమైనది. ఒక్కటి మీకు వివరించినా సరే వివరించలేను కదా. ఎంతోమంది తెలిసిన వారు ఉంటారు, పెద్ద వాళ్ళు భక్తులు ఉంటారు. అది ఈ లింక్ ఆత్మకు అర్థమైతే వాళ్ళు ఎన్నో ఆత్మ సంబంధమైన కార్యాల్లో పాల్గొనగలరు. ఏదో నేను చెప్పాను అనుకోదు, కానీ దేవుని బిడ్డ దేవునికి సువార్తను ప్రకటిస్తుందని మాత్రమే కనపరచండి, అంతే. అంతకంటే దీంట్లో నాకు ఏం బహుమానం వద్దు. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఆ అంతర్యంలో కణాలు తన హృదయంలో ముద్రితమైనయండి. ఎప్పుడు మన హృదయంలో ఆ మహిమయుక్త కణాలు ముద్రితమవుతాయంటే ఆయన గూర్చిన కొన్ని సత్యాలు మన హృదయంలో ఉండాలండి. నీతి కానీ, పరిశుద్ధత కానీ, ప్రేమ కానీ, సమాధానం, ఆ యొక్క గుణాలు మనలో ఫలం, ఆత్మఫలం కానీ, ఆత్మఫలాలు ఇవన్నీ ఆ గుణగణాలు కానీ మనలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మహిమాయుక్తమైనటువంటి కణజాలాలు ఆత్మలో ప్రకాశిస్తాయో ఇవి రెండు ఏకమవుతాయి. ఒకవేళ ఆ హృదయంలో అవి లేకపోతే దొరికిపోతాయండి. నీ ఆత్మకు వచ్చే ఆశీర్వాదం, నీ ఆత్మకు వచ్చే మహిమని ప్రత్యక్షుద్ధులు దొరికిపోతాయి అంటే అసలు దగ్గరికి రావు అన్నమాట అనర్థం. అటువంటి దానికోసం తన హృదయం నింపుకొని ఎదురు చూశాడు ఆయన కోసం. ప్రతి స్థలంలో అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రతి స్థలంలో ఎదురు చూశాడు. ప్రభు ఎక్కడ కనబడతాడు, ఆ మహిమా స్వరూపి ఎక్కడ కనబడతాడు అని ఎదురు చూశాడండి. ఆయన చెప్పినట్టు నడిచాడండి. తన సహోదరుడైన తన కుమారుడి లోతును తీసుకుని, తన భార్యని శారాన్ని తీసుకుని తన బయలుదేరి వెనక్కి తిరిగి చూడకుండా ప్రభువుని అంగీకరించిన వ్యక్తి ఇటు అట్లు కాలు వేయకూడదు. ఎంతోమందిని చూశాను, చాలామంది రెండు కాళ్ళతో నడిచేవాళ్ళు ఉన్నారు, రెండు బోధలతో నడిచేవాళ్ళు ఉన్నారు. మనుషులకు ఒకటి ప్రకటించి వారు వేరే జీవితంలో జీవించేవాళ్ళు ఉన్నారు. పరిశుద్ధతను గురించి బోధించి తాము వ్యక్తిగత జీవితంలో మరొక జీవితంలో జీవించేవాళ్ళు ఉన్నారు. ఎంతోమంది చూశారండి. ఆ సేవ ఫలభరితం కాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తన మనస్సు అంతా సంతోషంతో, నెమ్మదితో, సమాధానంతో నింపబడిందండి. అబ్రహాంకి నింపబడిపోయింది అనమాట అర్థం. తర్వాత చూసినట్లయితే కనుక ఆ స్వరానికి లోబడిపోయాడని చెప్పాలి. తర్వాత చూసినట్లయితే ఇంకా ముందుకెళ్ళినట్టయితే కనుక అబ్రహాము దేవుని నమ్మాను, అది అతను నీతిగా ఎంచబడిన. ఆ నీతి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభువుని నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నమ్మితే, ప్రభువుని నమ్మితే నీతి ఆత్మకి బయలుపరచబడుతుంది, లేకపోతే బయలుపరచబడుతుంది. ఇంకా ఆ వ్యక్తి పాపంలోనే ఉంటాడు. దేవుని రక్తమందు విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, లేకపోతే 3వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి. అందుకు జగత్తు పునాది వేగుడు మునిపే ఆయన మనల్ని ప్రేమించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జగత్ పునాది వేయబడక మునిపే ప్రభు మనల్ని ప్రేమించాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దేవుని వాక్య భాగం చూసినట్లయితే కనుక నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేసి నేను ఆశ్రయిస్తాను అన్నాడు. నేను జనంగా చేస్తాను. ఆకాశ నక్షత్రాల్లోకి చూడు, కింద ఇసుక రేణువులు ఒకసారి చూడు నువ్వు అన్నాడు. నువ్వు ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టలేవు, కింద ఇసుక రేణువులు లెక్క పెట్టలేవు. ప్రపంచ జనాంగం నీ మూలంగా ఆశ్రయించబడుతుంది. నీ మూలం అంటే నీలో దాచబడిన క్రీస్తు నీ సంతానం అంటే క్రీస్తు. ఆ సంతానం ద్వారా, క్రీస్తు ద్వారా నీ సంతానం ఆశ్రయించబడుతుంది. అటువంటి స్థానం ఇచ్చాను నీకు నేను అన్నమాట అర్థం. అతడు అబ్రహాము దేవునికి లోబడినందున అని చెప్పబడింది. అన్ని దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా అబ్రహాం తండ్రి అయ్యాడు. ఎందుకంటే దేవుని నీతి అతని హృదయంలో ఉంది. ఆ నీతి కావాలండి హృదయంలో, ఆ నీతి కావాలి హృదయంలో. తర్వాత అందుకోసం చాలా వాక్య భాగాలు మొట్టమొదట్లో అబ్రహాం ఇస్సాకులు యాకోబుల దేవా అని చెప్పబడుతుంది. అబ్రహాం ఇస్సాకులు యాకోబుల దేవా అని పిలువబడుతుంది. చాలామంది ప్రవక్తలు అబ్రహాం ఇస్సాకులు యాకోబు దేవా అని ప్రార్థన చేస్తారండి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ బలిపీఠం దగ్గర అబ్రహాం ఇస్సాకులు యాకోబుల దేవా, నీ నామం ఇశ్రాయేలు యెహోవానని వాగ్దానం చేసినటువంటి దేవా అని ప్రార్థన చేసి పడిపోయిన ఆ బలిపీఠాన్ని కట్టినప్పుడు అగ్ని వచ్చి దహిస్తుందండి. ఆ బలిపీఠాన్ని నీళ్లు పోస్తారు, ఎన్నో నీళ్లు పోస్తారు, దాని మీద ప్రార్థన చేస్తాడు. అగ్ని దిగి వచ్చి మండింపజేస్తుంది బలిపీఠాన్ని. నీ యొక్క బలిపీఠం మండాలంటే, ప్రభు కోసం కట్టిన బలిపీఠం నువ్వు మండాలంటే, అగ్నితో నువ్వు జీవించాలంటే, దేవునికి అగ్ని నీ హృదయంలో ఉండాలంటే, ఆ బలిపీఠం మీద దేవునికి అర్పించే దహన బలుల్లో అర్పితమైనటువంటి ఆ పరిశుద్ధునికి రక్తం యొక్క ఆత్మలో ఆ బలి అర్పణం జరగాల్సిమా? నువ్వు బలులు అర్పణ నువ్వు కోరలేదు, కానీ నీ విలీనని హృదయాన్ని నేను అడుగుతున్నాను అన్నాడు ప్రభు. ఆ విలీనని హృదయంలో దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క గొర్రెపిల్ల రక్తం ఉందా హృదయంలో?
దాన్ని ముందుంచుకుని హృదయంలో పెట్టుకుని నడుస్తున్నామా మన జీవితంలో? దయ ఆయుష్కాలం అంతా ఉండను, కృప యుగ యుగములు కూడా నిలుచును. ఆ దయలో ఆ యొక్క కనికరంలో మన ఆత్మ నిలబడి ఉందా? దేవుని గుణగణాల్లో నిలబడిన వ్యక్తిలో ఇవన్నీ కూడా నిలబడి ఉంటాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం అబ్రహాము దేవుని వెంబడించడం అనేది సామాన్య విషయం కాదు. ఇవన్నీ ఉండి మనం వెంబడించడం చాలా కష్టం. కానీ ఏమీ లేకుండా ఎడారిలో ఎండకి ఎండి వానకు తడిసి గుడారాలు వేసుకొని అక్కడ జీవిస్తూ, తర్వాత అటువంటి ప్రదేశాల్లో కారు చీకటిలో కానివ్వండి, కారు ఎడారిలో కానివ్వండి, లేకపోతే మనిషి సంచారం లేని స్థలాల్లో కానివ్వండి, ఒక దేవుని మహిమను కనుగొని వెంబడించిన వ్యక్తి అబ్రహాము. మనం ఎంత చెప్పుకున్నా సరే తీరనటువంటి విషయం. తర్వాత అబ్రహాము ప్రభువుని వెంబడిస్తూ బలిపీఠాలు కట్టాడు అన్నమాట అర్థం. ఏంటంటే మొట్టమొదటి బలిపీఠం కట్టాడండి. అది షెకెమునందు ఒక స్థలం దాకా దేశ సంచారం చేశాడు. అబ్రహాం బలిపీఠం కట్టిన తర్వాత ఒక మాట చెప్తాను నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడండి. షెకెము దగ్గరికి వచ్చేపాటికి ప్రభు అక్కడ అబ్రహాముకి ప్రభు ఇచ్చిన వాగ్దానం చొప్పున ఆదికాండం 12 అధ్యాయంలో 1-3 వచనం, షెకెము దగ్గర ఒక స్థలం దాకా దేశ సంచారం చేసి తాను పుట్టిన ఊరు నుండి, అంటే ఆ ప్రామిస్ ల్యాండ్ అంటే వాగ్దానం చేయబడిన ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, ఆ దేశ సంచారం చేసినప్పుడు తనకి విశ్వాసం, తన నమ్మకత్వం అనేవి టెస్ట్ చేయబడ్డాయి. తన విశ్వాసం, తన నమ్మకత్వం ఏంటంటే షెకెము దగ్గర వచ్చేప్పటికి ఆ ప్రదేశంలో ఏమీ లేదు, మనిషి సంచారం లేదు. ఒక సింధూర వృక్షం ఉంది అక్కడ. ఆ సింధూర వృక్షం దగ్గర అతనికి ప్రత్యక్షత లభించింది. సింధూర వృక్షం అంటే ఓక్ ట్రీ చాలా మొదలు లావుగా ఉంటుంది. ఆకాశం అంటే చాలా ఎత్తుగా ఉంటుంది ఆ చెట్టు. కొన్ని దేశాల్లో ఉంటాయి ఆ చెట్లు కలపకు ఉపయోగిస్తారో మరి ఏదో నాకు తెలియదు కదా, తెలియకుండా అనే విషయాన్ని మాట్లాడకూడదు. అటువంటివి రోడ్డుకి ఇరుపక్కల అటుపక్కల ఉంటాయండి ఆస్ట్రేలియా దేశంలో. ఈ పక్కన ఆ పక్కన బలమైన వృక్షాలు కింద మొదలు ఇంతలా ఉంటే ఎత్తుగా పెరుగుతాయి. ఓక్ ట్రీస్ అని చెప్తారు దాంట్లో అటువంటివి. కానీ మనం ఫోటోలో చూస్తే ఏదో చిన్న గుబురు చెట్టులా కనబడుతుంది, మనకి ఇక్కడ కనబడుతుంది. అది ఏది కరెక్టో అది నాకు తెలియదు. మరి తర్వాత తన విశ్వాసం అనేది, తన నమ్మకత్వం అనేది టెస్ట్ చేయబడింది అబ్రహాంకి. ఏవైతే ప్రభువునందు విశ్వాసం ఉంచాడో, చీకటి సూర్యకాంతి తప్పితే మరి ఏది లేదు వాళ్ళ దగ్గర, ఏదైనా చిన్న ల్యాంప్స్ తప్పితే. ఒంటెల మీద ప్రయాణం చేస్తున్నారు తన సేవకులతో, తన భార్యతో, తన సహోదరుని కుమారుడైన లోతుతో నడుచుకుంటూ ఒంటెల మీద ప్రయాణం చేస్తున్న సమయంలో అతని హృదయం ఎలా ఉంటుందని ఒకటే విశ్వాసం కత్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ఒకటే విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ప్రభు ఇది చేయగలడు, ఆయన తప్పితే మరి ఎవరు చేయలేరు ఎవరు కూడా. ఆయన శక్తివంతుడైన దేవుడు, ఆయన బలవంతుడు దేవుడు, ఆయన ఆది సంపూర్ణుడు, సర్వసృష్టికి మహిమాస్వరూపి ఆయన అనే సత్యం తన హృదయంలో ప్రకాశిస్తున్నాయి. గుణలక్షణాలన్నీ కూడా మన యొక్క సేవా జీవితంలో ఇటువంటి సత్యాలు ఎన్ని ప్రకాశిస్తున్నాయి మన హృదయంలో. సేవలో అటువంటి గనక ఆత్మలో లేకపోతే ఎలా ప్రతిష్ఠించబడుతుంది అనే విషయం కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. తర్వాత అబ్రహాంకి దేవుని ప్రత్యక్షత తప్ప, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత తప్ప, వాక్యం తప్ప, అలాంటి వాక్యం అంటే వాగ్దానం తప్పితే మరి ఆయనకి ఏమీ లేవు అతనికి, ఏమీ లేవు. ఒక్కటి ఆయన వాగ్దానాన్ని పట్టుకున్నాడు, ఆయన ప్రత్యక్షతని హృదయంలో అనుభవిస్తున్నాడు. అసలు అది తన కళ్ళల్లో కనబడుతూ ఉంది. అబ్రహాం కళ్ళల్లో అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులోని నిరీక్షణ ఎటువంటిదో అన్నాడు. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంతర్యములో మనోనేత్రాలు వెలిగింపబడతాయండి. ఒక విశ్వాసకి అంతర్యములో మంచి చెడ్డలు తెలియపరచగలిగే జ్ఞానం వెలిగిపడుతుంది. ఆత్మలో మనోనేత్రాలు తెరవబడతాయి. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియపడుతుంది. జ్ఞానం యొక్క పుట్టుక ఆత్మ తెలియపరచబడుతుంది. జ్ఞానం యొక్క విస్తీర్ణత ఆత్మ తెలియపరచబడుతుంది. క్రీస్తు ప్రేమ యొక్క మార్గాలు ఆత్మ తెలియపరచబడతాయి. దాని పొడవు, లోతు, వెడల్పు, ఎంతో అది గ్రహించడం తెలియపరచబడుతుంది. అందులో ఐశ్వర్యం ఎలా పొదిగాడో చెప్పబడుతుంది. కృపామహదైశ్వర్యం ఏంటో, కృపతో ఆ మహదైశ్వర్యం నీ ఆత్మకి ఎలా ఇచ్చాడో అది ఆత్మ తెలియపరచబడుతుంది. కృపామహదైశ్వర్యం, కృప ద్వారా నీకు ఐశ్వర్యం, బైబిల్ గ్రంథంలో ఐశ్వర్యం, ఎవరు చెప్పలేని విషయాలు, ఎవరు గ్రహించలేని విషయాలు. ఈ ఐశ్వర్యం కృప ద్వారా, కృపకు పాత్రుడు అవడం వలన, కృపనే అనుసరించి నడుచుకోవటం వలన, సత్యమనే అనుసరించి నడుచుకోవటం వలన, యథార్థతను అనుసరించి నడుచుకోవటం వలన, ఆ నీతి కలిగి జీవించడం వలన వారికి ఇచ్చే ఐశ్వర్యం, ఆ ధననిధులు తెరవబడతాయి. ఆ ధననిధులు తరిగిపోయే ధననిధులు కాదు. ఆ ధననిధులు ప్రభు యొక్క ధనాగారం నుంచి వచ్చినటువంటి కొన్ని ఉంటాయి.
కొన్ని ధనాగారాల నుంచి వచ్చినట్టు కొన్ని అయితే బైబిల్ గ్రంథంలో దాచబడి ధననిధులు నీ ఆత్మ తెరవబడతాయి, సత్యాలు విడదీయబడతాయి, దేవుని గ్రంథంలో ఉన్న మర్మాలు విడదీయబడతాయి, నీ ఆత్మ పరవశం చెందుద్ది దేవుని సన్నిధిలో. అవన్నీ చెందకుండా వాక్యం అనుమానం బోధించడం అనేది మీకు కాదు, నాకు కాదు, ఎవరికి కూడా సాధ్యపరచబడదు. ఇటువంటి విషయాలు నేటి లోకానికి, సంఘానికి తెలియాలి. నేటి పరిశుద్ధుల వలన ఈ సత్యాలు బయలుపరచబడాలి. ఈ పరిశుద్ధుల వలన ఈ సత్యాలు సంఘానికి తెలియపరచబడాలి. జ్ఞానం యొక్క పుట్టుకను దానికి విస్తీర్ణాన్ని తెలియపరచాలి. కృప యొక్క విస్తీర్ణాన్ని ఎలా తెలియపరచబడుతుందో జ్ఞానం యొక్క విస్తీర్ణత తెలియపరచబడాలి. అవన్నీ కూడా ప్రేమలో దాచిపెట్టబడ్డాయి. ప్రేమలో దాచిపెట్టబడి ఉన్నాయంటే ఆ ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ. దేన్ని ఆశించేది కాదు ఆ ప్రేమ, మరొక దాన్ని ఆశించేది కాదు ఆ ప్రేమ, మరొక స్నేహాన్ని ఆశించేది కాదు ఆ ప్రేమ. ఆ ప్రేమలో ఆ జీవకణాలు ప్రకాశిస్తాయి. అందులో ఆ మాధుర్యత తేనె వంటి మాధుర్యత ప్రవహిస్తుంది. ఆ తేనె మాధుర్యం ఆ ప్రేమలో. అది క్రీస్తులో నువ్వు రుచి చూస్తేనే ఈ వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవించగలవు. లేకపోతే నీ బోధ ఎవరికి ఉపయోగపడదు. అందరూ ఆహా అని కూడుకున్నా సరే అది మాత్రం నేమ్సేక్ మాత్రమే, నామక మాత్రమే అన్నమాట అర్థం. దేవుని గ్రంథం అనేది అంత పరిశుద్ధమైన గ్రంథంలో జీవధారలో నీ ఆత్మకు అందుతున్నాయో లేదని సత్యాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేవుని మహిమ కనపరచబడినప్పుడు తను డౌట్ పట్టాను కూడా ఏమీ లేదు. ఇంకా అసలు దేనికి కూడా తను డౌట్ పడలా. ఏదైనా సరే ఏదైనా ఆయన చేయగలడు. ఎందుకంటే సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన. భూలోకాన్ని, పరలోకాన్ని, ఆ మహిమ స్థానాలని సృష్టించిన దేవుడు. ఆయన కంటే మించింది ఏదీ లేదు అనుకున్నాడు. దేవుని ప్రేమలో ఉండే ప్రేమ ఇంత న్యాచురల్గా అంటే సహజమైన ఆ పరిశుద్ధమైన ప్రేమ ముందు ఈ లోక సంబంధమైన ప్రేమలు కూడా నిలబడలేవండి. ఈ లోక సంబంధమైన పాపం కానీ, ఈ లోక సంబంధమైన ప్రేమలు కానీ, అపవిత్రత కానీ ఆయన సన్నిధి ముందు నిలబడలేదు. అది అంత పరిశుద్ధమైన ప్రేమ అన్నమాట అర్థం. అందుకోసం భూమి యందు సమస్త జనములు నీ మూలముగా ఆశీర్వదించబడను. ఈ భూమి అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక దీంటి ఆఫ్రికన్ కంట్రీ కాదు, ఆఫ్రికన్ కాంటినెంట్ మాత్రమే కాదు, మిడిల్ ఈస్ట్ కాంటినెంట్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు నీ మూలంగా ఆశ్రయించబడతాయి అబ్రహమా. ఎందుకంటే నీ మూలంగా అంటే ఎవరంటే ఆ క్రీస్తు విశ్వాసం నుంచి నీ మూలంగా ఆ క్రీస్తు ప్రకటించబడతాడు నీ వలన అన్నమాట అర్థం. తర్వాత కానాను దేశంలో 12వ అధ్యాయం ఆదికాండంలో కానాను దేశం మొట్టమొదటిగా అడుగుపెట్టాడు. అడుగుపెట్టినప్పుడు ఆ ప్రదేశం మొట్టమొదటిది కానాను దేశం మొదలు ఏంటంటే అది రాజ్యానికి ప్రారంభం, ఇశ్రాయేలు దేశానికి రాజ్యానికి ప్రారంభం. అది ఏంటి చూద్దాం. ఆదికాండం 15 అధ్యాయంలో 17 వచనం నేను చదువుతున్నాను. ఆదికాండం 15 అధ్యాయంలో 17 నుంచి. మరియు పొద్దు గుంకి కడిగి చీకటి పడినప్పుడు రాచున్న పొయ్యి అగ్నిజ్వాల కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యాపటిస్ నది వరకు. ఎక్కడి నుంచి అంటే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని అన్నాడు. అక్కడ ఏం కనబడి అగ్నిజ్వాలయు రాచున్న పొయ్యి అగ్నిజ్వాలయు. దానిపైన రాయబడి ఉందన్నీ కానీ ఆయన ఇప్పుడు చదవను కానీ ఒకటి చదువుతున్నా. రాచున్న పొయ్యి అగ్నిజ్వాల వీళ్ళకంటే ముందు దేవుడు అవి ముందు పంపించాడు ఆయన. ఈ దేశాలు నాశనం చేయబడటానికి, ఆ దేశంలో ఇశ్రాయేలు దేశం స్థాపించబడటానికి రాచున్న పొయ్యి అగ్నిజ్వాలయు ముందు పంపించాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క శిలువ యొక్క కార్యం ఆ ఇశ్రాయేలు దేశంలో గోత్రాల్లో అది పరిపూర్ణం చేయబడుతుంది. అది మొట్టమొదటిది షెకెము అనే ప్రదేశం. ఈ షెకెము అనే ప్రదేశం ఏంటంటే మొట్టమొదటి ప్రదేశం. ఈ రాచున్న పొయ్యి అగ్నిజ్వాల అనేది క్రీస్తు శిలువకు గుర్తు. అగ్నిజ్వాల వంటి ప్రభు ఆయన. ఈ రాచున్న పొయ్యి ముందుగానే అబ్రహాముకు ముందుగానే ఆయన పంపించాడు. ఆయన పంపించి ఆయన్ని నాశనం చేయడానికి, ఆయన్ని నాశనం చేసి మార్గం తెరిచాడు ప్రభు. అబ్రహాముకు మార్గం తెరిచాడు దేవుడు. ఎందుకంటే ఆయన రాజ్యం స్థాపించబడాలి. షెకెము అనే ప్రదేశంలో మొదలు పెట్టబడింది. తర్వాత హెబ్రోను ప్రదేశంలో బలిపీఠం కట్టాడు. అలాగా ఈ బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళాడు. ఆ విషయాలు ధ్యానిస్తానని చెప్తాను మీకు నేను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక అంతకుముందు చెప్పాను, తాను కట్టిన బలిపీఠం ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటిది. ఈ ఇశ్రాయేలు రాజ్యం అనేది కానాను శపించబడినటువంటి ఆ స్థానాల్లో ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అర్థం. కానాను తన పాపం వలన శపించబడినప్పుడు ఆ స్థానాలన్నీ కూడా ఇశ్రాయేలుకి ఇచ్చి ఇశ్రాయేలు రాజ్యాన్ని అక్కడ స్థాపించాలని తలంచాడు దేవుడు. దేవుడు బలపక్షుడు అనే దేవుడు కాదు. వాళ్ళు చేసిన పని బహు భయంకరమైన పని. బబులోను దేశంలో బాబిలోను పురం కట్టడంలో చాలా భయంకరమైన పని.
వాళ్ళు కట్టినటువంటి ఆ యొక్క బిల్డింగ్ లేదా వాళ్ళు కట్టినటువంటిది చాలా భయంకరమైన స్థానాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. చాలామందికి తెలియదు, అవి నేను పబ్లిక్గా చెప్పడానికి కుదరదు. అటువంటి స్థానాలు దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. అందుకోసం దేవుడు కానాన్ని శపించి 7 జాతుల వారిని శపించి ఆ కానాను దేశాన్ని ఇశ్రాయేలుకి స్వాస్థ్యంగా ఇచ్చాడు దేవుడు. హాము సంతానానికి అందులో అబ్రహాము సంతానానికి దేవుడు అబ్రహామును పిలిచి ఎన్నుకోవడంలో అంత గొప్ప ఉద్దేశం. సంఘం అనేది ఆయన నుంచి బయటికి తీయబడింది. సంఘం అబ్రహాము సంతానం ద్వారా సంఘం అనేది కట్టబడింది. ఆది ఖండంలో దీంట్లో 7 ద్వారా సంఘం ఎలాగ స్థాపించబడిందో ప్రారంభమైన సంఘం, అలాగే అబ్రహాం సమయం దగ్గర నుంచి ఒక సంఘం నిర్మాణం అనేది అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఆయన ఇశ్రాయేలు దేశానికి స్థాపకునిగా మొట్టమొదట తన వేసిన అడుగులు షికెం బలిపీఠం వద్ద అవి మనకు కనబడుతూ ఉన్నాయి. మనం దాన్ని మళ్ళీ ధ్యానించుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించగాక. తండ్రి నీ వందనములు, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు అయిన నీవు ఈ వాక్య విభాగాలు దీవించి ఆశీర్వదించి మీరు ఘనత పొందండి ప్రభువా. దేవా తండ్రి, చెప్పనశక్యం కానీ మహిమాయుక్తమైన మీ కృపావరాలు చాలా అత్యున్నతమైనవి తండ్రి. మాట్లాడవలసినటువంటి స్థానాలు అవి నీ కృప ద్వారా ఆత్మకి ఇవ్వాలి తప్ప మరి ఈ విధంగా పొందడానికి సాధ్యపరచబడదు ప్రభువా. మీరే మహిమ చెందమని, మీరే ఘనత పొందమని ప్రభువా. అనేకులకు నాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.